నా పేరు బొబ్బా రజిత అండి. మేము విజయవాడలో ఉంటాము. మా ప్రాబ్లం వచ్చేసి నెల్లూరు జిల్లా జలవెంకి మండలం కమ్మపాలెం విలేజ్. అక్కడ మాకు భూమి ఉందండి, 4 ఎకరాలు. దాన్ని అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మా పొలం పక్కన రోడ్డు వచ్చిన కారణంగా అది రేటు పెరిగిందండి. దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల ఆస్తి. ఆయన దాని మీద కన్నుబడి దాన్ని కబ్జా చేయాలని చెప్పేసి ఆయన అనుచరులతోటి మా మీద దాడి చేయిస్తూ మా పొలంలోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాంతో మేము ప్రతి అధికారిని సంప్రదించాము, ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని, ఆర్డీఓ గారిని. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకే పని అవ్వట్లేదు. ఇంకా ఫైనల్ గా ఆయన దగ్గరికే వెళ్ళాము. సార్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఆయన ఏదైనా ఉంటే లీగల్ గా చేయమని చెప్తున్నారు, కానీ ఈయనే ఉండి మొత్తం నడిపిస్తున్నాడు అన్న విషయం మాకు రీసెంట్ గా అర్థమైంది. పోయిన నెలలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మా ముందేమో అందరు ఆఫీసర్లకి ఫోన్ చేసి వీళ్ళకి ఎవరో అక్కడ చూడండి అమ్మ సమస్య అని చెప్తున్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత అధికారులకు ఫోన్ చేసేసి ఆయన చెప్పేది ఆయన చెప్తున్నారు. మేము రీసెంట్ గా సిఐ గారి ఆఫీస్కి వెళ్ళామండి. వెళితే సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు. మేము వెళ్లే లోపే ఆయన అపాయింట్ చేసుకున్న కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, చెరువు ప్రెసిడెంట్లు, ఆయన టీంలో కొంతమంది సభ్యులు దివిశ్రీను, గంటా అశోక్, గంటా సుబ్బానాయుడు, కుంకు వెంకటేశ్వర్లు, వీళ్ళు ఆల్రెడీ సిఐ గారి ఆఫీస్ లో ఉన్నారు. మేము వెళ్ళి ఏంటి సార్ మా అమ్మగారికి ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ గురించి వచ్చామంటే, ఇప్పుడు ఊళ్ళోకి రండి మిమ్మల్ని చంపేస్తాము, పొలంలోకి రండి మిమ్మల్ని చంపేస్తాము అని మాట్లాడుతున్నారు. రీసెంట్ గా పోయిన సంవత్సరం ఆ పొలం కూడా దున్నారండి. ఎమ్మెల్యే గారే ఆ పొలం దున్నండి అని చెప్తేనే కదండి వీళ్ళు దున్నిచ్చారు. ఎందుకంటే ప్రతి చోటకి ఎమ్మెల్యే గారు వెళ్ళి చేసుకోలేరు కదా, అందుకని ఈయన టీము మెంబర్స్ గా వాళ్ళు వెళ్ళి ఆ పొలం దున్నిచ్చారు. దాంతో ఇప్పుడు మేమైతే మా పొలంలోకి వెళ్ళే పరిస్థితి లేదండి. తర్వాత మా అమ్మగారి ఇంటి విషయానికి వస్తే, మా అమ్మగారిని అసలు ఇంట్లో ఉంచట్లేదు. ఆమె ఆర్డీఓ కోర్టుకి వెళ్ళారు, ఆర్డీఓ ఆర్డర్ కూడా ఇచ్చారు. అయినా సరే 1.5 సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దాని గురించి ఆర్డీఓ గారిని కలిస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అమ్మ, అక్కడ లోకల్ నాయకుల సపోర్ట్ వాళ్ళకి మేమేం చేసాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటున్నారు. ఇప్పుడు దీని గురించి మేము మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు మా భూమి నుంచి మా భూమి మాకు విడిపించి మా ప్రాణాలకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటూ మీడియాను ఆశ్రయించామండి. మా అమ్మగారి ఇల్లు ఏదైతే ఉందో ఆమె ఇంట్లో ఆమె ఉండేలాగా ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో అదే విధంగా అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఇప్పుడు సిఐ గారి ముందు, ఎస్ఐ గారి ముందే మమ్మల్ని చంపేస్తామంటే వాళ్ళు నవ్వుతున్నప్పుడు మేము ఇప్పుడు ఆ ఊర్లోకి పోతే మాకు ఇంక బతికే పరిస్థితి లేదండి. మళ్ళీ మేము ఇంకా ఈ వీడియో తర్వాత కనబడతామో లేదో కూడా తెలియదు. మా ప్రాణాలకు రక్షణ కల్పించి ఒక ఆడబిడ్డనైన నాకు కనీస రక్షణ కరువైందండి. ఎవరు అక్కడ యాక్షన్ తీసుకోరు. దీనికి అంతటికీ కారణం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు.